ఒక్కసారి అవకాశం ఇవ్వండిమ్మా. మీరు జగన్ మాటలు విని మాయలో ఉన్నారు. ఆయన అంతా మాయ చేసి అని మాయ చేస్తున్నాడు. మీకు తెలియదు ఆయన ఎంత డబ్బులు నెల నెల ఆయన ఇంటికి పోతున్నది. వందల వేల కోట్లు తింటున్నాడు. మనకిచ్చేది ఏం లేదు. ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అది ఇచ్చండి. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి పార్టీ స్టూడెంట్స్ కు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. నేషనల్ పార్టీ అయితేనే ఏదైనా సాధ్యం అవుతుంది. కరెక్టా కదా తమ్ముడు నేను చెప్పేది? మీరు బాగా ఆలోచన చేయండి. ఆ స్కీములన్నీ ఇస్తున్నాడే తప్ప సిద్ధం సభలకు ఒక్కొక్క సభకు 700 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఎవరు డబ్బు అది? మన డబ్బుకు, ఆయన పబ్లిసిటీకి మన డబ్బు ఖర్చా? ఇప్పుడు లాస్ట్ అమ్మఒడి వేయలే ఇంతవరకు. దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలను లోపలకు కూడా రానియాడు. అన్ని గమనించుకోండి వేయండి తమ్ముడు. ఊరికి ఆయన మాటలకు మనం అట్రాక్ట్ అయ్యి మేము కూడా అన్నీ పని చేసినాము. కాకపోతే దాంతో విభేదించుకొని బయటకు వచ్చినాము ఆయన గురించి తెలుసుకొని. చదువులకు రైతు ఫస్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాది ఇప్పుడు అన్న ఒకసారి ఆయనకు ఎస్రెడ్డి వాళ్ళ శివైన 2 రోజుల్లో ఆయన బాగున్నాడు. तुम्हारा गांव वाले आते, दो पार्टी वाले, वाईएसआरसीपी टीडीपी वाले वो के खाली बातें बोलते, काम नहीं बनता. तुम्हारे को मालूम क्या चलता है बोल के. क्या माँ, हमारे को भी एक मौका दे माँ, हाथ का निशान माँ. మనకంతా బయట వాళ్ళే ఎప్పుడు ఎమ్మెల్యేలు ఉండి మన పైన వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు. నేను ఇక్కడ పుట్టి పెరిగిన పక్కనే భీమారం మాది. తెలుసా? మీరే ఇస్తారా? ఒక అవకాశం ఈ భయ్ మీలాంటి వాళ్ళు 10 మందికి చెప్పి మాకు ఓట్లు వేయాలి. ఈ 2 పార్టీలకి ఏ పార్టీకి వేసినా కూడా మీకు తెలుసు బీజేపీకి పోతుంది ఆ ఓటు. ఏం భయ్ మాకు ఒక అవకాశం ఇవ్వండి భయ్. ఒక్కసారి అవకాశం ఇవ్వండిమ్మా. మీరు జగన్ మాటలు విని మాయలో ఉన్నారు. ఆయన అంతా మాయ చేసి అని మాయ చేస్తున్నాడు. మీకు తెలియదు ఆయన ఎంత డబ్బులు నెల నెల ఆయన ఇంటికి పోతున్నది. వందల వేల కోట్లు తింటున్నాడు. మనకిచ్చేది ఏం లేదు. ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అది ఇచ్చండి. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి పార్టీ స్టూడెంట్స్ కు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. నేషనల్ పార్టీ అయితేనే ఏదైనా సాధ్యం అవుతుంది. కరెక్టా కదా తమ్ముడు నేను చెప్పేది? మీరు బాగా ఆలోచన చేయండి. ఆ స్కీములన్నీ ఇస్తున్నాడే తప్ప సిద్ధం సభలకు ఒక్కొక్క సభకు 700 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఎవరు డబ్బు అది? మన డబ్బుకు, ఆయన పబ్లిసిటీకి మన డబ్బు ఖర్చా? ఇప్పుడు లాస్ట్ అమ్మఒడి వేయలే ఇంతవరకు. దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలను లోపలకు కూడా రానియాడు. అన్ని గమనించుకోండి వేయండి తమ్ముడు. ఊరికి ఆయన మాటలకు మనం అట్రాక్ట్ అయ్యి మేము కూడా అన్నీ పని చేసినాము. కాకపోతే దాంతో విభేదించుకొని బయటకు వచ్చినాము ఆయన గురించి తెలుసుకొని. చదువులకు రైతు ఫస్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాది ఇప్పుడు అన్న ఒకసారి ఆయనకు